అప్పుడే మనకు కొత్తగా జాబ్ వచ్చింది. అప్పుడు ఎవ్వరు క్లోజ్గా మాట్లాడినా ఈజీ కనెక్ట్ అవుతుండే. అట్లాంటిది ఒక అమ్మాయి మనకు మెసేజ్ చేసిందంటే ఆగుతామా? అస్సలు ఆగం. నాకు నిన్ను కలవాలని ఉంది, నీతో కలిసి టైం స్పెండ్ చేయాలని ఉంది. అయితే బెంగళూరుకి వచ్చేసాయి. అంత ఈజీ కాదమ్మా, నాకు లీవ్ దొరకాలి కదా. హలో హలో బావా, ఒకసారి వెనకాల చూడు. ఏ రూహి, నువ్వేంటి ఇక్కడ? అసలు కాల్ లేదు, మెసేజ్ లేదు. నీకు సర్ప్రైజ్ ఇద్దామని. సర్ప్రైజ్ కాదు, ఇది పెద్ద షాక్. ఇది తెలుసా? వీడు నా ఫ్రెండ్ రిషి. హాయ్ రూహి. హాయ్ అన్నా. సరే, ఇవాళ ఏం పనులు పెట్టుకోకు, నిన్ననే శాలరీ పడ్డది. నాడు హైదరాబాద్ మొత్తం తిరుగుదాం, నడిపోదాం. నేను కూడా వచ్చింది నీతో టైం స్పెండ్ చేయడానికి. సరే పద, వెళ్దాం. సరిపడా. అరే ఇదేందుకు తెచ్చినవురా? నేను తాగనని నీకు తెలుసు కదా. అదంతా కాదు, ఇప్పుడు నువ్వు తాగాల్సిందే. ఏంటి, నువ్వు తాగవా? అలవాట్లేదా? నీకుందా అలవాటు? నువ్వు తాగుతావా? అంటే అలవాట్లేదు కానీ ఎప్పుడో ఒకసారి. ఇప్పుడైతే ట్రై చేయొచ్చన్నా. తీసుకో. ఇలా ఉండాలి, లైఫ్లా థ్రిల్ ఉండాలి. ఇట్లా బోరింగ్ ఉండొద్దు. ఇక్కడిరా. వద్దు. అరే బావా, ఆపు. బావా ప్లీజ్ ఆపు. ఆపు. అరే ప్లీజ్ బావా. అరే ఏం చేస్తున్నావు? టీచర్ ఇప్పుడు ఎప్పురా, ఏమంటావు? ఏం లేదు, ఫస్ట్ నువ్వు కూల్గా. మళ్ళీ ఇంకోసారి నన్ను ఏమో అన్నావు అనుకో. is speaking to someone else. You can wait. Is speaking to someone else. You can wait or call again later. आपने जिस व्यक्ति को कॉल किया है वह अभी दूसरी कॉल. ఏమైందిరా, ఎందుకంత డల్? ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదురా. నీ ముఖం చూస్తుంటే 2 రోజుల నుంచి కొట్టుకున్నట్టుంది తెలుసా. చెప్పు బే, ఏమైంది? కొన్ని రోజుల నుంచి రూహి మెసేజ్ రిప్లై ఇస్తలేదురా. కాల్ చేస్తుంటే ఊకే బిజీ వస్తుందిరా. ఏమై ఉండొచ్చురా? నాకేం తెలుసురా. మళ్ళీ ఎందుకు అడిగినవరా పీక నీకే? నాది నేను గుద్ద మూసుకుని తాగుతుంటే. అట్లా కాదు మామ. ఇప్పుడు అమ్మాయి అంటే ఎన్నో ఉంటాయి, ఏవో ప్రాబ్లమ్స్ ఉంటాయి. నువ్వు టెన్షన్ తీసుకోక తనే కాల్ చేస్తుంది. తన ఫ్యామిలీలో ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు కదా. నువ్వేమైనా అమ్మాయి వారా? నీకెట్లా తెలుసు ఇవన్నీ? నాకు అన్నీ తెలుసురా, ఫ్రెండ్ని కదా, నాకు అన్నీ తెలుసు ఎవరేందో అని. సరే సరే తాగు. తాగుతా బే.
లిఫ్ట్ చేయి రూహి, కాల్ లిఫ్ట్ చేయి. హలో. ఏ హలో, నీకేమైనా పిచ్చా అసలు? మెసేజ్ చేస్తే రిప్లై అయ్యో, కాల్ చేస్తే అసలు కాల్ లిఫ్ట్ చేయో. ఎప్పుడు చూసినా ఫోన్ బిజీ వస్తుంది. అసలు ఏమైంది? ఆగుతావా? నాకు కొంచెం ఛాన్స్ ఇస్తే నేను మాట్లాడతా. చెప్పు. నా ఫోన్ నా దగ్గర లేకుండే, అన్న దగ్గర ఉండే. వాడి ఫోన్కి ఏదో ప్రాబ్లం ఉందని వాడి ఫోన్ నాకు ఇచ్చి నా ఫోన్ వాడు తీసుకున్నాడు. ఈ రోజే తీసుకున్నా, కొంచెం వర్క్ ఉందని. మరి ఫోన్ ఎందుకు ఊరికే బిజీ వస్తుంది? ఓ అదా, రిషికతో మాట్లాడుతున్నా, అందుకోసం. నువ్వు నా మీద డౌట్ పడుతున్నావా? లేదు లేదు, ఏదో టెన్షన్లో. 2 డేస్లో హైదరాబాద్ వస్తున్నా. నువ్వు లీవ్ తీసుకో, మనం కలిసి టైం స్పెండ్ చేద్దాం. జ్యూస్ బాగుందా? బాగుంది. అయితే స్టార్ట్ చేద్దామా? ఏంది స్టార్ట్ చేసేది? నాకు అర్థం కాలేదు. హరి, మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఎంజాయ్ చేయడానికి. సో రూహి సారీ ప్లీజ్, నాకు అట్లాంటి ఉద్దేశాలు ఏం లేవు. ఏం చేసినా పెళ్లి తర్వాత. హలో, వచ్చేస్తున్నా, ఒక 2 మినిట్స్. ఎవరు కాల్లో? నా ఫ్రెండ్ రిషిక ఇక్కడే హైదరాబాద్లో ఉంటుంది. జాబ్ విషయంలో నాకు హెల్ప్ చేస్తుంది. నన్ను పిక్ చేసుకోవడానికి వచ్చింది. అయితే నేను వస్తా మీతో. వద్దు, నువ్వు ఇక్కడే ఉండు, మేము వెళ్తాం. ఫుడ్ ఆర్డర్ చేసాం కదా, తినేసి వెళ్ళు. అంటే మీ ఇద్దరు ఒంటరిగా వెళ్తున్నారు కదా, నేను కూడా వస్తా మీతో. అబ్బా హరి, నువ్వు వస్తే తను హెసిటేట్ అవుతుంది. తను నాలా ఫ్రెండ్లీగా ఉండదు. రూహి ప్లీజ్ రూహి, నేను వస్తా. హరి, ఓవర్ చేస్తున్నావు. తనకు నచ్చదని చెప్తున్నా కదా, ఎందుకు ఫోర్స్ చేస్తున్నావు? నేనేమైనా పారిపోతున్నానా? సరే సారీ, వెళ్ళు. సరే బాయ్. If speaking to someone else, you can wait or call again later. आपने जिस व्यक्ति को कॉल किया है, someone else. You can wait or call again later. आपने जिस व्यक्ति को कॉल किया है. If speaking to someone else, you can wait or call again later. आपने जिस व्यक्ति को कॉल किया है, वह अभी दूसरी कॉल. హరి, ఏ అప్పటి నుంచి చూస్తున్నా, మార్నింగ్ నుంచి కాల్లో ఉన్నావు. ఎవరు అసలు? సారీ, నా క్లాస్మేట్ వెంకట్ కాల్ చేశాడు చాలా రోజుల తర్వాత. సో ఇక్కడి. అరే హరి, ఏమైంది? ఏమైంది హరి? అరే ఏమైందా? పొద్దు నుంచి కాల్లో ఉన్నావు. అసలు నేను ఇక్కడ ఒకడు ఉన్నా, నన్ను గుర్తుందా లేదా? తన నా ఫ్రెండ్ హరి. ప్రాబ్లం ఏంటి? ఆ ఫోన్ ఇవ్వు. నేను ఇవ్వను. ఇవ్వమంటుంటే. రూహి రూహి, ఛ దీనమ్మ. నువ్వెందుకు కొట్టినవురా? అరే నన్ను పక్కన పెట్టుకుని వేరేతో మాట్లాడుతుందిరా. అసలు ఎవరు అనుకుంటుంది నన్ను? సరే పోనీరా, వదిలే, నువ్వు స్ట్రెస్ తీసుకోకు. అరే రోజు ఫోన్ చేస్తారా, బిజీ వస్తుంది, అసలు కాల్ లిఫ్ట్ చేయదు.
నాకైతే ఆ రిషి గారి మీదే డౌట్ రా. వాడు బెంగళూరు పోయినప్పటి నుంచి సరిగా మనతో మాట్లాడలేదు. అరే వాడు మన ఫ్రెండ్ రా, వాడు అట్లెందుకు చేస్తాడురా? అయినా రూహి వాడిని అన్నా అని పిలుస్తుందిరా, ఆమె అట్లెందుకు చేస్తుందిరా? వాడెవడో వెంకట్ అంట, వాని సంగతి ఏందో చూడాలి. సరేరా, ఇప్పుడైతే వదిలే, మనం తర్వాత మాట్లాడదాం. పెట్టేరా ఆ ఫోన్ పెట్టే. హలో చెప్పరా. అరే నువ్వు జల్దీ ఇంటికి రారా, నీకు ఒక సర్ప్రైజ్ ఉంది, జల్దీ రా. చెప్పినా కదరా అంత రిషిగాడే చేసిండని, నువ్వు ఫ్రెండు చెయ్యడు అన్నావు. ఇప్పుడు చూడు, ఇద్దరు నీతోటి ఉండి అంతా చేసిర్రు. నువ్వేమనుకున్నావు వాళ్ళ అమ్మ కేకోనని, కానీ గుద్దెను కదా హమ్ సాత్ సాథే. ఏం మాట్లాడవేందిరా, చెప్పు ఏదో ఒకటి. ఆమె వస్తే చాలు షాపింగ్లు, లంచ్, మాల్స్ అని చెప్పి పైసలంతా ఖర్చు చేసినావు. ఇది ఎట్లయిపోయిందంటే, రూమ్ రెంట్ నువ్వు పే చేస్తున్నావు, ఆమె వచ్చి వేరేడు వచ్చి ఈ రూమ్లో ఉంటున్నట్టుంది. ఇక్కడ ఇరా. రే 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 ఏమైందిరా? రే రే వద్దురా, పిచ్చి పట్టిందారా, నీకు అలవాట్లేదు కదరా, వద్దు పే. అరే హరి చెప్పేది నువ్వు నీకే. అరే చెప్తే వినిపిస్తలేదా అబ్బే? అబ్బే చస్తానేమో అంతే కదా, సావని. రే ఫస్ట్ టైంకి ఎవరు జావర్రా. అబ్బే ఎంత లవ్ చేసినా దాన్ని అట్లెట్లా చేస్తుందిరా అది? దాన్ని ఏడికంటే ఆడికి తిప్పిన, ఏం కావాలంటే అది కొనిపించిన. అట్లెట్లా చేస్తుందిరా? వాడు కూడా మన ఫ్రెండే గారా, అన్నా చెల్లి అని కూడా తిరిగిరు గారా, అట్లెట్లా చేస్తారా వాళ్ళు? అరే ఈ కాలంలో ఎవ్వరు నమ్మద్దురా అమిత్, నమ్మొద్దురా. ఏ ఆపురా, నీ అమ్మ ఈ పిల్ల కాకపోతే ఇంకో పిల్ల, నువ్వు ఎందుకు దిమాగ్ ఖరాబ్ చేసుకుంటున్నావు? అరే మస్తు వస్తాయిరా. అరే ఏం ఆలోచిస్తున్నావురా? అరే జోయా ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టింది మామ నీకు. హరి, ఐ లవ్ యూ.